వాస్తవానికి హిడ్మా అనే వ్యక్తి కొందరిని నమ్మి మోసపోయిండు. వాళ్ళని నమ్మి అటవీ ప్రాంతం నుంచి బయటకు రావడం వల్ల హిడ్మా ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని చెప్తా ఉన్నారు. ఇదే హిడ్మా కొంత అనారోగ్యం కారణంగా ఆయన ట్రీట్మెంట్ చేయించుకోవాల్సి ఉన్నది. సో వీళ్ళు మామూలుగా అడవుల్లో ఉన్నప్పుడు కొందరు కాంట్రాక్టర్లు కావచ్చు, కొందరు వ్యాపారులు అక్కడ అటవీ ఉత్పత్తులతోని కావచ్చు, ఆ కలప వ్యాపారం కావచ్చు, ఇవన్నీ చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళతో కొంత సంబంధాలు మెయింటైన్ చేస్తూ ఉంటారు మావోయిస్టులు. ఇది రెగ్యులర్ ఎక్కడైనా జరుగుతూ ఉంటుంది. సో ఈ సందర్భంలోనే ఆయన కొందరు వ్యాపారులను నమ్మి ట్రీట్మెంట్ కోసం అని చెప్పి విజయవాడకు వచ్చారంట. ఆ ఎన్కౌంటర్కి కొద్ది రోజుల ముందు. ఫస్ట్ ఆయన వచ్చిన తర్వాత ఇంక కొందరు మావోయిస్టులు కూడా ఆయనకు తోడుగా ఇంక కొందరు కూడా మళ్ళీ వచ్చి అక్కడికి చేరారు. ఎక్కడైతే హిడ్మా ఉన్నారో అక్కడ ఇంక కొందరు మావోయిస్టులు వచ్చి చేరారు. సో వీళ్ళంతా కూడా విజయవాడలో తలదాచుకున్నారు. ఇదే విషయాన్ని ఎవరైతే ఆ వ్యాపారులు, ఆ కలప వ్యాపారులు కావచ్చు, కాంట్రాక్టర్లు కావచ్చు, ఎవరైతే ఉన్నారో వాళ్ళు బలగాలకు చేరవేసిర్రు. ఎందుకంటే అప్పటికే ఏదైతే ఆపరేషన్ కగార్ పేరుతో దేశమంతా కూడా వీళ్ళు గాలిస్తా ఉన్నారో, ఎలాగైతే సౌత్ మీద ఫోకస్ పెట్టి మరీ ముఖ్యంగా హిడ్మా కోసం ఏదైతే వెతుకులాట జరుగుతూ ఉన్నదో ఈ విషయం ఆల్రెడీ కాంట్రాక్టర్లకి, ఆ వ్యాపారులకు తెలుసు. అయితే ఇదంతా కూడా బూటకపు ఎన్కౌంటర్. ఇది ఎక్కడ కూడా వాళ్ళు అడవిలో వీళ్ళు ఎదురు పడలేదు, ఎదురు కాల్పులు జరగలేదు. ఇదంతా కూడా వీళ్ళు పట్టుకొని తీసుకెళ్లి మారేడుమిల్లిలో వాళ్ళని ఎన్కౌంటర్ చేసిర్రు. ఎవరైతే హిడ్మా ఉన్నాడో ఆయన, అట్లాగే ఆయన భార్య, ఇంకా కొందరు మావోయిస్టులు, వీళ్ళందరినీ కూడా అక్కడ తీసుకెళ్లి వీళ్ళు కాల్చి చంపిరు. దానికి ముందు చిత్రహింసలు పెట్టిరు వాళ్ళని. వాళ్ళ నుంచి చాలా సమాచారం రాబట్టే ప్రయత్నం చేసిర్రు. ఆ చిత్రహింసల తర్వాత అక్కడ తీసుకెళ్లి ఎన్కౌంటర్ చేసి వాళ్ళని చంపిరు తప్పితే ఇది నిజమైన ఎన్కౌంటర్ కాదు, నిజంగా ఎదురుకాల్పులు జరగలేదు అని చెప్పి మావోయిస్ట్ పార్టీ లేఖలు చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఇవన్నీ గమనిస్తే కూడా హిడ్మా అనే వ్యక్తి అంత ఈజీగా చిక్కేవాడు కాదు. చాలా టాక్టిక్స్ తెలిసిన వ్యక్తి, గెరిల్లా యుద్ధ రీతులు ఇవన్నీ తెలిసిన వ్యక్తి. చాలాసార్లు బలగాలకి చాలా దగ్గర వరకు వచ్చినా కూడా వాళ్ళ నుంచి తప్పించుకొని పోయిన పరిస్థితి. బలగాలు చుట్టుముట్టినా కూడా వాళ్ళ నుంచి తప్పించుకొని పోయిన పరిస్థితి. అక్కడ నుంచి క్షణాల్లో ఆయన తప్పించుకొని వెళ్ళిపోయి మళ్ళీ వాళ్ళకి బలగాలకు దొరకకుండా వెళ్ళిపోయాడు. ఇట్లా చాలా సందర్భాల్లో దాదాపు 10ల సార్లు ఇట్లాంటి సంఘటనలు జరిగినాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, అటు ఛత్తీస్గఢ్లో కావచ్చు, చాలా సార్లు ఆయన చిక్కినట్టే చిక్కి తప్పించుకున్నాడు. సో ఆయన కోసం ప్రత్యేకంగా కొన్ని వందల మంది బలగాలను పెట్టి, కొన్ని వందల ప్రత్యేక టీంలను పెట్టి గాలిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి మావోయిస్ట్ పార్టీలో కీలకంగా చాలా బలమైన నాయకుడిగా ఉన్న వ్యక్తి హిడ్మా. క్యాడర్కు దిశానిర్దేశం చేయడంలో కావచ్చు, వాళ్ళకు టాక్టిక్స్ నేర్పడంలో కావచ్చు, ఎట్లా శత్రువుని ఎదుర్కోవాలని చెప్పడంలో కావచ్చు, ఇవన్నీ చాలా తెలిసిన వ్యక్తి. సో అట్లాంటి వ్యక్తిని పట్టుకోవాలి, ఆయనను ఖతం చేస్తే మావోయిస్ట్ పార్టీ ఖతమైపోతుందన్న ఆలోచనలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఆయన మీద స్పెషల్ ఫోకస్ పెట్టి మరి ఈ కూంబింగ్ ఆపరేషన్లు ఇవన్నీ చేస్తూ ఉన్నాయి. సో ఈ ఆపరేషన్లో భాగంగానే ఎవరు వాళ్ళతో కాంటాక్ట్లో ఉంటారు, ఎవరు ఈ మావోయిస్టులతో సంబంధాలు కొనసాగిస్తున్నారనే అంశాల మీద ఫోకస్ పెట్టి ఎవరైతే ఈ కాంట్రాక్టర్లు కావచ్చు, వ్యాపారులు ఎవరితోటైతే హిడ్మా కాంటాక్ట్లోకి వచ్చిండో వాళ్ళని వీళ్ళు ట్రాప్ చేసారు.